నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. మహిళలపై నేరాల కేసులో సత్వరం న్యాయం జరగాలి. న్యాయ సదస్సులో ప్రధాని మోదీ. ఏపీలో భారీ వర్షాల పట్ల అప్రమత్తమైన ప్రభుత్వం. స్వయంగా పర్యవేక్షణ చేస్తున్న సీఎం చంద్రబాబు. ఒక చెట్టు 10 మంది కొడుకులతో సమానం. వన మహోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పిఠాపురం పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం రసాబస. కొట్టుకున్న మున్సిపల్ కమిషనర్ డిఈ. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులో సత్వర న్యాయం జరగాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం నొక్కి చెప్పారు. సత్వర న్యాయం అనేది మహిళల భరోసాకు భద్రత ఇస్తుందన్నారు. ఢిల్లీలో 2 రోజుల న్యాయ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. आप लोग इतने गंभीर है तो उससे मुझे लगता है समारोह भी बड़ा गंभीर है। कुछ ही दिन पहले मैं राजस्थान हाई कोर्ट के प्लेटिनम जुबिली से कभी सुप्रीम कोर्ट पर, हमारी न्यायपालिका पर अविश्वास नहीं किया। इसलिए सुप्रीम कोर्ट के ये 75 वर्ष मदर ऑफ डेमोक्रेसी के रूप में भारत के गौरव को और अधिक बढ़ाते हैं। ये हमारे उस सांस्कृतिक उद्घोष को बल देते हैं जो कहता है सत्यमेव जयते नानृतम। इस समय देश अपनी के आजादी के 75 वर्ष पूरे करके संविधान की 75वीं वर्षगांठ मनाने जा रहा है। इसलिए इस अवसर में भी गर्व भी है, गौरव भी है और प्रेरणा भी है। मैं आप सभी न्यायविदों को और सभी देशवासियों को इस अवसर पर बहुत बहुत बधाई देता हूं। వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. వాగులు వంకలు పొంగిరి పొర్లుతున్నాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్ష ప్రభావం మరొక 2-3 రోజులు ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్ష ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. వర్షాలతో ఓర్వకల్లు పర్యటన రద్దు చేసుకుని మరీ సమీక్షిస్తున్నారు. ఒక చెట్టు 10 మంది కొడుకులతో సమానమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ అటవీశాఖ మంత్రిగా తనకు ఈ కార్యక్రమం చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నారు. వరుణ దేవుడు కూడా తన
శుభాశీస్సులు అందించారన్నారు. హరితాంధ్రప్రదేశ్ సాధించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం తన బాధ్యత అన్నారు. చెట్లు నరకడం తేలికే, పెంచడం కష్టమన్నారు. గత ముఖ్యమంత్రి వందల చెట్లు నరికేశారని, తాము అలా కాదన్నారు. ప్రతి దేవాలయం, మసీదు, చర్చి, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు పెంచుతామన్నారు. ఒక చెట్టు 10 మంది కొడుకులతో సమానమని అరణ్య సూక్తం చెప్పిందన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ చెట్టును పెంచే బాధ్యత తీసుకోవాలన్నారు. జపాన్ కు చెందిన మియావాకి పద్ధతిలో అనతి కాలంలోనే దట్టమైన అడవులు పెంచవచ్చని, ఆ పుస్తకాలను అందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు. కేంద్ర మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాం, కలెక్టర్ నాగలక్ష్మి, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కావాలి, ఇది చాలా ఈజీగా ఉంటుంది ప్రతిజ్ఞ. దీనిని నిలబెట్టుకోవడం మటుకు చాలా కష్టం. ఒక చెట్టుని పెంచడం, కూల్చేయడం చాలా తేలిక, కానీ పెంచడం చాలా చాలా కష్టం. మీకున్న విద్యార్థులందరికీ కూడా, మీ అందరికీ చాలా నేను చిన్నప్పుడు ఇప్పుడు చదువుకున్న పాఠాన్ని నాకు చాలా ప్రేరణ అది. అంటే ఈరోజు మనం ఒక చిన్న ప్రతిజ్ఞ కదా దీని గురించి అని అనిపించచ్చేమో, కానీ పర్యావరణ ప్రేమికుడిగా ప్రకృతి రక్షించుకోవాలి అనుకునే ఒక ఆలోచన ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఒక చిన్న పాఠం ఉండేది, 3 కాళ్ళ ముదస్సులి అని. ఆల్మోస్ట్ కాటికి కాళ్ళు చాపుకొని చావుకు ఎదురు చూస్తున్న ఒక ముసలతను ఒక తినేసిన మామిడి టెంకని చిన్న గొయ్యి తీసి రోడ్డు మీద రహదారులు ఎక్కడ ఒక అడవిలో ఉండే ఒక బాట వైపు నాటుతూ ఉంటే, ఆ దారి వెంబడి వెళ్తున్న మహారాజు, ఆయన సైన్యాధిపతి వేట చేసుకొని వాళ్ళు తిరిగి రాజధాని వెళ్తూ ఉంటే, ఆ మహారాజు అంటాడు సేనాధిపతితో, చూడండి ఎంత ఆపాప గుర్రాలు ఆపు అని చెప్పి గుర్రాలు ఆపి చూస్తుంటారు. ఆ తినేసిన మామిడి టెంకని అతను పక్కన నాటుతూ ఉంటాడు, పక్కన తన మనవాడు ఏదో సహాయం పడుతూ ఉంటాడు. చాలా వెటకారం చేస్తాడు. ఆ పద్యం అంతా ఏంటంటే, ఎలా 3 కాళ్ళ ముదుసులే, నువ్వు ఎంతకాలం బతుకుతావు అని చెప్పి నువ్వు ఇది నాటుతున్నావు, ఇది పెరిగి పెద్దయి కాటికి కాళ్ళు చాపుకున్న నువ్వు ఒక 20 సంవత్సరాల తర్వాత 14 సంవత్సరాల తర్వాత పెరిగి మామిడి చెట్లు పండ్లు తిందామనైనా ఎంత ఆశ నీకు అనేది చాలా వెటకారం చేస్తాడు. అతను నవ్వుతా, అంటే తల ఉంచుకొని చాలా వినమ్రత ఒకటే మాట మాట్లాడతాడు, నా కోసం కాదు, నా మనవడి తరం కోసం నాటుతున్నాను. ఈరోజు మనం నాటే ప్రతి చెట్టు మనకేదో అద్భుతం ఉందని కాదు, కానీ ఇక్కడున్న భావితరాల కోసం నాటుతున్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిజ్ఞ ఇచ్చి ఇది చదివిద్దామని మాట్లాడుతుంటే నన్ను అడిగారు, ఎలా చేద్దాం దీనంటే, మీరు చదవండి సార్ మేము ఫాలో అవుతామంటే, ఆయన సదుద్దేశంతో లేదు భావితరాలకి ఇది కావాలని చెప్పి మీ ఇక్కడ ఉన్న విద్యార్థులని పిలిపించి మరి ఆ పాప చేత చేయించడం నిజంగా ఆయన సహృదయతకి, ఆయన దార్శనికతకి నిదర్శనం. అంటే ఇది మనం ఏమి చేసినా ఇది భావితరాలకి బాగుండాలనే చేస్తాం తప్ప, ఈరోజు మనం చేసే ఏ పని కూడా మనకంటే కూడా. కాకినాడ జిల్లా పిఠాపురం పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం రసాబస్సుగా సాగింది. కమిషనర్ కనకారావు, డిఈ భవానీ శంకర్ తీవ్ర వాగ్వాదానికి దిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఎన్నికల సమయంలో డిఈ భవానీ శంకర్ సెలవుపై వెళ్లారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. డిఈ భవానీ శంకర్ ఉండగా ఈఈ చేత ఫైల్స్ పై కమిషన్ కనకారావు సంతకాలు చేయించుకుంటున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుని చివరికి అందరూ చూస్తుండగానే కౌన్సిల్ లో బాహాబాహికి దిగారు. దీంతో కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో గత 2 రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే విజయవాడ, గుంటూరు నగరాలు అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేని వర్షంతో పలు చోట్ల రహదారులు చిరులను తలపిస్తున్నాయి. విజయవాడలోని విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్ లో రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇదే విషయమై విక్టరీ మీడియా విశాఖ బ్యూరో చీఫ్ దుర్గా ప్రసాద్ మరిన్ని తాజా వివరాలు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే పరిస్థితి ప్రస్తుతానికైతే కనిపిస్తుంది. ప్రస్తుతం వాయువు దిశగా పయనిస్తూ ఆదివారం తెల్లవారుజామున ఏదైతే వాయుగుండం ఉందో తీరం దాటే అవకాశం కనిపిస్తున్నట్టు వాతావరణ శాఖ ఇప్పటికీ అంచనాలు వేసింది. ప్రస్తుతం విశాఖలో ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని నేపథ్యంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్కి సెలవు ప్రకటించారు. అదేవిధంగా కృష్ణా జిల్లాలో అయితే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఏదైనప్పుడు కూడా విజయవాడలో కూడా ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తుందో కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు అయితే అంతరం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ విజయవాడ కలెక్టర్ సృజన నేపథ్యంలో ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఒక ప్రాంతంలో అయితే
ఊరిళ్ళు కూడా తడిచిపోయి కూలిన పరిస్థితి కూడా మనం చూసాము. అదేవిధంగా అక్కడ కూడా స్కూళ్ళకి, ప్రైవేట్ స్కూల్కి, ప్రభుత్వ స్కూల్ కూడా సెలవు ప్రకటించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దీని మీద ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. అవసరమైతే ప్రజల రోడ్డు మీదకి రావాలి, లేదా ఇంట్లో ఉండడం సురక్షితం అని చెప్పి హెచ్చరిక కూడా జారీ చేశారు. ఎందుకంటే వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించడంతో కృష్ణా జిల్లా అంతా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్తో ఉత్తరాంధ్ర ప్రాంతం, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతంలో నిన్నటి నుంచే వర్షాలు కురిస్తే నేడు శనివారం పూర్తిస్థాయిలో ఉదయం నుంచి కూడా కుంటపోత వర్షం కురుస్తుంది. అదేవిధంగా ఆదివారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉంది. అటు విశాఖపట్నం, అదేవిధంగా కళింగపట్నం, గోరఖ్పూర్ ప్రాంతాల్లో తీరమంబడి భారీ వర్షాల కారణంగా విజయవాడ నగరం నీట మునిగింది. విజయవాడ బస్టాండ్ పరిసర ప్రాంతాలతో పాటు వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. విజయవాడలోని దుర్గగుడి ఫ్లైఓవర్ తాత్కాలికంగా మూసివేశారు. దీంతో ఆయా పరిసర ప్రాంతాల్లో ఇళ్లు నీలమట్టం కాగా పలు ప్రాంతాల్లో వీధులు జలమయంగా మారాయి. దీంతో ఆయా ప్రాంతాలను కృష్ణా జిల్లా కలెక్టర్ సృజనతో కలిసి రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీసీ సూర్య సున్నపు బట్టి పరిసర ప్రాంతాల్లో పర్యటించి అక్కడ వాస్తవ పరిస్థితులను స్వయంగా చూశారు. Because of heavy rain, rocks might fall down. So we are advising all the people, because there are a lot of hills here. So the people, I am requesting collector and municipal commissioner to undertake a survey by constituting teams, and wherever there are such vulnerable areas, the people should be evacuated to the safe places. అనకాపల్లి జిల్లా పాయకరపేట బృందావనం కాలనీలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పింఛన్ల పండుగ ఒక రోజు ముందుగానే తీసుకొచ్చారని, చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు. ఒక్క రోజులోనే 95% పింఛన్లు పంపిణీ చేశారని, వాయుగుండం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, భారీ వర్షాల నేపథ్యంలో సీఎం మంత్రులు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని, అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారన్నారు. ఈరోజు మాట నిలబెట్టుకునే దిశగా పెన్షన్దారులందరికీ కూడా 1వ తారీఖునే పెన్షన్లు అందజేస్తామని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం 4000 రూపాయల పెన్షన్ ప్రకారం దానికి కూడా ఇంటింటికి తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తాము అని చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ముందుగానే పెన్షన్ల పండుగ తీసుకురావడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 1వ తారీఖు ఆదివారం వచ్చింది. ఈ ఆదివారం పెన్షన్లు ఇవ్వడంలో మళ్ళీ అధికారులు, అదేవిధంగా ఎంప్లాయీస్ అందరూ కూడా మళ్ళీ ఇబ్బంది పడతారు. దీన్ని ఏం చేయాలి, 2వ తారీఖుకి మార్చాలా, ఏం చేయాలి అని చెప్పి తర్జన భర్జన పడే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చిన పదం 31ని ఎందుకు ఇవ్వకూడదు, పెన్షన్ అనేది ఒక రోజు లేట్ అవ్వకూడదు, కానీ ఒక రోజు ముందుగా ఇచ్చినా ప్రాబ్లం లేదు. డెఫినెట్ గా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎదురు చూసే పరిస్థితి కనిపించకూడదు, ఒక రోజు కూడా వాళ్ళకి లేట్ అవ్వకూడదు అని చెప్పి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్ 1వ తారీఖుని కాకుండా ముందు రోజు కూడా ఈ రోజు రేపు ఆదివారం కాబట్టి శనివారం ఈరోజు 31ని ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరిగించడం అనేది ఆయన తాలూకా దూరదృష్టికి, అదేవిధంగా ఆయన తాలూకా నిబద్ధతకి ఒక పరాకాష్ట మనం అందరం కూడా చెప్పుకోవచ్చు ఈరోజు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు అదే ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినట్టుగానే ఈరోజు పెన్షన్ విధానంలో అందరికి కూడా ఆల్రెడీ ఈ టైంకే దగ్గర 76% పెన్షన్లు కూడా పంపిణీ చేయడం కూడా జరిగిపోయింది. అంటే ఒక రోజులోనే దగ్గర 95% పెన్షన్లు పంపిణీ చేసిన పరిస్థితి కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా నిబద్ధత ఎంతవరకు ఉందో మనందరం కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజు ఇందాకే మనకి ఎప్పుడైతే ఈ 3 రోజుల కాలంలో రాష్ట్రంలోని భారీ వర్షాలు మన అందరికీ కూడా తెలుసు. ఈ భారీ వర్షాల కారణంగా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు ఎమ్మెల్యేలతోని, మంత్రులతోని, అందరితోని కూడా ఇప్పుడు టెలికాన్ఫరెన్స్, కలెక్టర్లతో అందరితోని కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు. టెలికాన్ఫరెన్స్ లో చాలా క్లియర్ గా చెప్పారు, ఎక్కడా కూడా ఒక ప్రాణం కూడా పోకూడదు, దానికి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవాలి అని చెప్పడం. అదేవిధంగా ఇమీడియట్ గా నన్ను డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉండమని నన్ను కూడా ఆదేశించడం జరిగింది. నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా వెళ్ళడం జరుగుతుంది. అంటే ఎక్కడా కూడా ఈ వరదల వల్ల కానీ, ఇప్పుడు ఎక్కడైతే రిజర్వాయర్లు నిండిపోయి ఉన్నాయో అక్కడ కూడా అలర్ట్ చేయడం కానీ, ఎక్కడైనా చెరువు గట్లు కానీ ఎక్కడైనా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే అక్కడ నుంచి పునరావాస కేంద్రాలు పంపించడం కానీ, ఈ రాబోయే 2 రోజుల్లో వర్షపాతం ఎంతవరకు నమోదవుతుంది అన్నది
ఇమీడియట్ గా ముందే తెలుసుకొని ప్రజలను అప్రమత్తం చేయడంలో కలెక్టర్లందరినీ కూడా ఇమీడియట్ గా వాళ్ళ ప్లేస్ లోనే ఉంచడం జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్స్ ని ఇప్పుడున్న సిచ్యువేషన్ దృష్ట్యా అందరినీ కూడా ఎవరి ప్లేస్ లో వాళ్ళని అలర్ట్ గా ఉండమని చెప్పడం కూడా జరిగింది, ఆదేశించడం జరిగింది. దాని ప్రకారంగా ఈ వరదల వల్ల ఏదైతే వర్షాల వల్ల జరిగే ఇబ్బందులు ఎవరికి రాకుండా ఎటువంటి ప్రాణం కూడా పోకుండా వీలైతే పంట నష్టం కూడా ఎక్కువగా జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల మేరకు ఈ రోజు అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విశాఖ నగర ప్రజలను అప్రమత్తం చేస్తూ జీవీఎంసీ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని గ్రేటర్ కమిషనర్ పి సంపత్ కుమార్ తెలిపారు. శనివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రజారోగ్యం, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ప్రత్యేకంగా టీంలు ఏర్పాటు చేయడంతో పాటు లోతట్టు ప్రాంతాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ముంపు ప్రాంతాల్లో ముందస్తు నివారణ జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ ద్వారా అన్ని విషయాలపై పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితిని తీసుకున్నట్లయితే మన జీవీఎంసీ పరిధిలో అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే లేదు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కానీ, కృష్ణా జిల్లా కానీ అలాంటి జిల్లాల్లో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి అయితే మన దగ్గర లేదు. మనకి ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్న హైయెస్ట్ వర్షపాతం అయితే కేవలం 42 mm. అయితే మిగతా ప్రాంతాల్లో మహారాణిపేటలో ఒక 42 ఉంది, గాజువాక ఏరియాలో ఒక 35 mm ఉంది. ఓవరాల్గా సిటీ మొత్తం కలిపి 34 mm వర్షపాతం మాత్రమే ఉంది. ఎక్కడా కూడా అలార్మింగ్ సిచ్యువేషన్ లేదు. మొన్న ఈవినింగ్ బాగా వర్షం పడిన సందర్భంలో మనకు ఇటు మన వెస్ట్ ఏరియాలో నార్వా విలేజ్కి సంబంధించినటువంటి ఆ రూట్లో ఏవైతే రైల్వే క్రాసింగ్స్ వెళ్తూ ఉన్నాయో అక్కడ కొంత వాటర్ లాగింగ్ కండిషన్ ఉంటే అది వెంటనే సందర్శించి అక్కడ నుంచి పంప్స్ మన మోటార్స్ పెట్టి డిస్పోజ్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మార్గదర్శకాలు ఏంటంటే అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సినటువంటి యాక్షన్స్ అన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు వాటి మీద సరైనటువంటి దృష్టి పెట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇకపోతే 100 రోజుల విషయానికి వస్తే మనం పబ్లిక్ హెల్త్ నుంచి 100 రోజులకు సంబంధించిన యాక్టివిటీస్ చేసేటప్పుడు మన విశాఖపట్నం సిటీకి సంబంధించి 59 గ్యార్బేజ్ డంపులు ఉన్నాయి. అంటే ఇవి రకరకాల ఇండస్ట్రియల్ వ్యక్తులు కానీ, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ గత కొద్ది కాలం నుంచి వేస్తూ ఉన్నటువంటి చెత్తని ప్రత్యేకమైనటువంటి వాహనాలన్నింటినీ ఏర్పాటు చేసి వాటి ద్వారా మొత్తం 59 డంప్. విశాఖపట్నం మధురవాడ 5వ వార్డులో కార్పొరేటర్ మోళ్లి హేమలత పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక పక్క 2 రోజుల నుంచి రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నప్పటికీ 1వ తేదీ నాడు ఇవ్వవలసిన పెన్షన్ ఆదివారం పడడంతో 31వ తేదీ నాడు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా కొండపోత వర్షం పడుతున్నప్పటికీ ఇంటింటికి వెళ్లి కార్పొరేటర్ మోళ్లి హేమలత అవ్వతాతలకు పెన్షన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మోళ్లి హేమలత మాట్లాడుతూ ప్రజల వద్దకే పరిపాలన తీసుకువెళ్లే విధంగా తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, ఉదయం 6 గంటల నుంచి వర్షం ఎక్కువగా పడుతున్నప్పటికీ గడప గడపకు పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. వృద్ధులు చాలామంది 5 గంటల నుంచి మేము ప్రజల వద్దకే పాలన అనేది మన గవర్నమెంట్ ఎంత ఉన్నతంగా చేస్తుందో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. వర్షం పడుతున్న రేపు 1వ తారీఖున పంచాల్సిన పెన్షన్లు అనేవి ముందు రోజే వాళ్ళకి కేటాయించారు. ఎందుకంటే లేట్ అయితే మళ్ళీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయని ముందు రోజే పంపిణీ చేయడం అనేది చాలా మంచి విషయం. ఇప్పుడు గత ప్రభుత్వం చూస్తున్నట్టయితే మనకి ఎన్ని ఇబ్బందులు పడ్డామో తెలుస్తుంది. మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇంతటిది ఇది జరిగింది, ఉన్నతమైన పరిపాలన అనేది జరిగింది. కాబట్టి అందరూ ఈరోజు ఈ సాయంత్రంలోగా అందరికీ పంపిణీ అనేది పూర్తవడం జరుగుతోంది. అలాగే మన అధికారులు, సచివాలయం అధికారులు కూడా మనకు సహకరించడం జరిగింది ఇంతటి వర్షంలో. కాబట్టి అందరూ ఈ ప్రభుత్వాన్ని నేను ఇంకోసారి ఆయన థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వెంబడి కనెక్టివిటీని మరింత పెంచే 3 వందే భారత్ రైళ్లను ప్రధాని మంత్రి మోదీ శనివారం నాడు ప్రారంభించారు. మీరట్ సిటీ, లక్నో, మదురై, బెంగళూరు, చెన్నై, ఎగ్మో,
నాయర్ కోయిల్ మధ్య ప్రయాణించే ఈ కొత్త రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది, మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ చర్యల్లో భాగంగా కొత్త రైళ్లలో మరింత వేగ సౌకర్యవంతమైన ప్రయాణం సాకారమవుతుందని పేర్కొంది. విశాఖపట్నం మధురవాడ చంద్రంపాలెం హై స్కూల్ విద్యార్థులు కాలినడకన వంతెన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు దాటినప్పుడు విద్యార్థులు ప్రమాదాలకు గురైనప్పటికీ అధికారులు చూసి చూడనట్లుగా ప్రవర్తిస్తున్నారు. గత ప్రభుత్వంలో మాజీ శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు కాలినడకన వంతెన కోసం శంకుస్థాపన చేసినప్పటికీ ఆ పనులు అక్కడికక్కడ నిలిచిపోవడం ప్రజలు మరియు విద్యార్థులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో రోడ్లు దాటకుండా ఉండడం కోసం ఇనుప గేట్లను అమర్చినప్పటికీ విద్యార్థుల చుట్టూ తిరిగి వెళ్లేవారని, ప్రమాదపు శాతం ఒక లారీ ఇనుప గేట్లను ఢీకొనగా అవి విరిగిపోవడంతో మళ్లీ యథావిధిగా విద్యార్థులు మరియు పాదాచారులు జాతీయ రహదారిపై నడవడం మొదలుపెట్టారు. ఇకనైనా అధికారులు ప్రజలు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని వంతెన పనులు పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. విశాఖ నగరంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా హోర్డింగ్ బోర్డులు ఏర్పాటు చేసేలాగా అన్ని చర్యలు తీసుకుంటామని గ్రేటర్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే ప్రైవేట్ ఏజెన్సీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించామని, త్వరలోనే మంత్రి ఆదేశాలను పాటిస్తూ పక్కాగా అమలు చేయడంతో పాటు అనుమతి ఉన్న వారికి మాత్రమే ఆయా నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ఇక విశాఖ నగరంలో కూడా త్రాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే స్వచ్ఛ భారత్ తో పాటు బీచ్ ప్రాంతాల అభివృద్ధికై పలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామన్నారు. మిగిలిన అన్ని సందర్భాల్లో బై అండ్ లార్జ్ మనం వాటర్ని 135 ఎల్పిసిడి ఇవ్వాలి నిబంధనల మేరకు. మనము రాష్ట్రంలో హైయెస్ట్ ఇస్తున్నటువంటి జీవీఎంసీ కార్పొరేషన్ కింద మనం ఉన్నాం. అంటే దాదాపు మనం 115 ఎల్పిసిడి ఇస్తున్నాం. ఎందుకంటే మనకు సరిపడా వాటర్ ఉంది కాబట్టి. దాదాపు 400 ఎంఎల్డి వాటర్ వస్తుంది మనకి. ఈ 400 ఎంఎల్డిలో మనకు 90 ఎంఎల్డి ఇండస్ట్రియల్ యూసేజ్కి పోతే 310 ఎంఎల్డి మనం డొమెస్టిక్ పర్పస్కి వాడతాం. కేవలం నెట్వర్క్ లేకపోవడం వల్ల ఈ 22,000 మందికి ఇవ్వలేకపోతున్నాం. అవి కూడా మనకు అమృత్ స్కీమ్లో ఆ నెట్వర్క్ రిపేర్ అనేటువంటిది కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అది రాబోయే ఒక 6 నెలల లోపల ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయితే మనకి పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి వాటర్ సమస్య అనేటువంటిది జీవీఎంసీ ఎదుర్కోకుండా మనం సమర్థవంతంగా వాటర్ని ఇవ్వగలం. ఉన్నటువంటి ఫ్లెక్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక పాలసీ డెసిషన్ ఇస్తామని చెప్పారు. ఇక అనుమతులు లేకుండా ఏవి హోర్డింగ్స్ రావడానికి వీల్లేదు. ఎక్కడి నుంచి వస్తే ఆ రాబోయే జీవో ద్వారా మనం యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అడ్వర్టైజ్మెంట్ రేట్స్ని రివైజ్ చేస్తున్నాం.
సో ఎప్పుడైతే రివైజ్ చేస్తామో నంబర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది, వైబిలిటీ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో అవన్నీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. గంగిరెద్దుల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అత్యంత వెనుకబడిన తరగతుల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో సీతారామ కళ్యాణ మండపంలో శనివారం 72వ సంచార జాతుల విముక్తి దినోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వెనుకబడిన తరగతులు సిఈసి సభ్యుల దనకొండ శ్రీను ఆధ్వర్యంలో జరిగిన సభలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ దువ్వవరపు రామారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగిరెద్దుల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ కోసం ప్రత్యేక దృష్టి తీసుకువెళ్తామని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఇక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కరణ పెండ్ర రమేష్ మాట్లాడుతూ టీడీపీ బీసీ డిక్లరేషన్ లో చెప్పిన విధంగా తమ కులస్తులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగిరెడ్ల కుల సంఘ పెద్దలు దనకొండ గడ్డలయ్య, ఆవాల గొల్లయ్య, చింతల ఎర్రయ్య తదితర కుల పెద్దలతో పాటు సబ్బవరం ఎంపీటీసీ గొర్లి చైతన్య, నాయకులు గండి దేవుడు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా ఏదైతే కూడా ప్రభుత్వం 2024 అధికారంలోకి వచ్చిందో అనేక మేము ప్రాధాన్యత అంశాలు సామాజిక వర్గాల పరంగా వచ్చాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి భవిష్యత్తులో ఏదైతే ఇంత సామాజిక వర్గాల పరంగా బీసీల పరంగా అనేక మెయిన్ ప్రాధాన్యత అంశాలు ఉన్నాయో అవన్నింటినీ కూడా ఒక ప్రయారిటీ బేసిస్ మీద బడ్జెట్లో పొందుపరిచి అందరికీ కూడా ఒక ప్రాధాన్యత వచ్చేటట్టుగా చర్య తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీకి అంతరించడానికి తెలియజేస్తున్నాము. ఇంతకుముందు ఏదైతే తెలుగుదేశం పార్టీ బీసీలకి ఒక కమిట్మెంట్ చూపించిందో రాబోయే రోజుల్లో కూడా అంతమించి తెలుగుదేశం పార్టీ బీసీలకి ఆ కమిట్మెంట్ ఎక్కువ తెలియజేస్తూ వాళ్ళకి భవిష్యత్తులో అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీ కల్పిస్తుందని నేను తెలియజేస్తూ ఈ సందర్భంగా మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరికీ, స్థానిక పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు అనేక సామాజిక వర్గాల కార్యక్రమంలో భాగవహించుకున్నాం. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళలపై నేరాల కేసులో సత్వరం న్యాయం జరగాలి, న్యాయ సదస్సులో ప్రధాని మోదీ. ఏపీలో భారీ వర్షాల పట్ల అప్రమత్తమైన ప్రభుత్వం, స్వయంగా పర్యవేక్షణ చేస్తున్న సీఎం చంద్రబాబు. ఒక చెట్టు 10 మంది కొడుకులతో సమానం, వన మహోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పిఠాపురం పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం రసాబస, కొట్టుకున్న మున్సిపల్ కమిషనర్ డిఈ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.